హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వీడియోస్ మీరు ఇష్టంగా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం. నమస్తే బావు గారు, బాగున్నారా? ప్రయాణం మంచిగా జరిగిందా? కారులోనేగా వచ్చింది. ఎండ కొడుతుందా, వర్షం వస్తుందా? బాగానే వచ్చాం. బావగారికి సరసాలు ఎక్కువే. అమ్మా అమ్మా, పిల్ల కర్రకుందమ్మా, వద్దమ్మా. అరే గాడిది, నువ్వు మూసుకొని కూర్చో. మామగారు చూసావా గుండు ఎట్లుందో? మంచి గవర్నమెంట్ ఎంప్లాయీరా. బుజ్జి కన్నా తల్లి, నీ పేరేంటమ్మా? మమ్మీ, నాకు సిగ్గైతుంది మమ్మీ, నువ్వు చెప్పు. పిల్ల కొంచెం సిగ్గు వదినా. నా పిల్ల పేరు రాధ. నా కోడలికి ఆ మాత్రం సిగ్గు ఉండాలే, ఎందుకంటే నాకు ఎలాగో సిగ్గు లేదుగా. పార్వతి, ఏంది నీ ఇజ్జత్ నువ్వే తీసుకుంటానవేంది? ఇది ఇల్లు అనుకుంటానవా? అమ్మా, ఆ కర్ర మొక్కంది నాకు వద్దమ్మా. చింపు చుట్టేసుకుని చూడమ్మా ఎట్లుందో. నాకేం వద్దమ్మా. ఏంటి చెల్లెమ్మ, బాబేదో చెప్తుండు నీతోని? అదేం లేదన్నగారు, ఏ పిల్ల బాగుంది, నేను చేసుకుంటే ఈ పిల్లనే చేసుకుంటా అంటుండు. పిల్లను ఎంతో గారాబంగా పెంచాం, ఒక్క పని కూడా చేపేలే ఇప్పటిదాకా. మీరు కూడా మీ కన్న బిడ్డలాగే చూసుకోవాలి నా బిడ్డని. నాకు కూడా ఒక్కగానొక కొడుకు, నాకు కూడా ఆడపిల్లలు లేరు ఇంట్లో. నేను నా కన్న బిడ్డలాగే చూసుకుంటా. అమ్మా, నువ్వు ఇంత మంచిదానివా అమ్మా? ఆగురా గాడిది, ఇలాగలా బుట్టలు పడేసి మంచి కట్నం దొబ్బాలి మనం. చెల్లెమ్మ, బాబు ఏం చేస్తుండ్రు ఇప్పుడు? ఓ అంకుల్, నేనా? మంచిగా బైక్ వేసుకొని తిరుగుతా, పెట్రోల్ పోసుకుంటా, ఎంజాయ్ చేస్తా, నైట్ అయితే 2 బీర్లు తాగుతా. అరే పనికి మాలినేదివా, నువ్వు మూసుకొనుండు. ఏంటి? ఏం లేదు, మావాడు కూడా మీలాగే జోకులు చేస్తూ ఉంటాడు. మావాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు హైదరాబాదులో, నెలకి 35,000. అమ్మా, పెళ్లి కొడుకు నా వైపే చూస్తాండే, నాకు సిగ్గు అవుతుందమ్మా. అమ్మా, కర్ర ముఖం చూడమ్మా, నన్ను సిగ్గుపడుతుంది. నాకు వద్దమ్మా, పెళ్ళి వద్దమ్మా. నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా కాదుగా అమ్మా, నేను వద్దమ్మా. అరే నువ్వు సైలెంట్గా కూర్చోలేదనుకో, ఇంటికి పోయినాక నీకు ముంత పొగేరా. కామ్గా కూర్చో, నేను సరి చేస్తా కానీ. పిల్ల మాకు నచ్చింది, పిల్లగాడు కూడా మీకు నచ్చితే కట్న కానుకలు మాట్లాడుకుందాం. తల్లి రాదా, పిల్లగాడు నచ్చాడు అమ్మ నీకు? ఓకేనా? పెళ్ళికి ఓకే చెప్పేనా? అమ్మో అమ్మా, నాకు సిగ్గైతుందమ్మా, ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా. పిల్లకి పిల్లగాడు పిచ్చి పిచ్చిగా నచ్చాడంటండి. సంతోషం. ఇక చెప్పండి, ఇక మాకు కూడా టైం అవుతుంది. బావగారు, ఒక్క నిమిషం, మేము కొంచెం పక్కన మాట్లాడుకుని వచ్చి మీకు చెప్తాం. ఏంటి, ఏదో పెళ్లి చూపుకొచ్చామని చెప్తే ఓ పెద్ద పెత్తనాలు తీసుకుంటానవేంది నువ్వు? అది కాదే, నీ మాటే నా మాట. కానీ ఎంతైనా పెళ్లి చూపులు గానే కొంచెం మగోని డామినేషన్ ఉండాలని ఏదో అట్లా మాట్లాడుతున్నా. సారీ. నువ్వు మూసుకొని కూసో. కట్న కానుకలు అవన్నీ నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడకు అంతే. అమ్మా, నాకు ఈ పెళ్ళొద్దే, పిల్ల నాకు నచ్చలేదే, అదేం బాగుంది. వాళ్ళ అయ్యని చూస్తే చికాలెత్తాను గుండేసుకొని. రే తలక మాసినదవా, అయ్యతో నీకేం పనిరా? పిల్ల బాగానే ఉంది, లక్షణంగా ఉంది. అంతకంటే మంచి పిల్ల నీ మొగానికి ఎవరిస్తారు? ఏం చెప్తాను అన్ను, గాలి తిరుగుడేగా. పార్వతి వాళ్ళు వస్తున్నారు, ఆగు ఆగు. బావగారు, కట్నకారుకున్న విషయాలు మాట్లాడుకుందామా మనం? పార్వతి, మీ అన్నయ్య పిలుస్తుండే, ఇటు చూడు. అన్నయ్య, మాట్లాడుకుందాం, మీరు ఫస్ట్ చెప్పండి. మేము క్యాష్ అయితే ఇయ్యం. పొలం ఉంది మాకు, రోడ్ పాయింట్లో పొలం ఉంది. ఆ పొలం వచ్చేసి 3 కోట్ల వాల్యూ చేస్తుంది. అది బిడ్డ పేరు మీద రాసి మీకు తోలుతాం. ఏంది, బిడ్డ పేరు మీద రాస్తావా? మరి మా కొడుకు పేరు మీద ఏముంటుంది, మాకేముంటుంది? అయినా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీరేగా, ఆయనకు పైసలు కరువా? అమ్మో, నీకే పనిచేద్దాండి. అవన్నీ కుదరవు. నా కొడుక్కి 50 లక్షల కట్నం ఇవ్వాలి, కారు పెట్టాలి, బండి పెట్టాలి, పెళ్లి ఖర్చులు మొత్తం మీయే, బంగారం పెట్టాలి నా కొడుక్కి. సరే పెడతాం. అల్లుడితోని కొద్దిసేపు మాట్లాడొచ్చా? అమ్మయ్య, 50 లక్షల కట్నం ఎంత వస్తుంది? మీ అల్లుడు, మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. అల్లుడు కాదు, హైదరాబాద్లో మీరు ఎక్కడుంటారు? హైదరాబాద్లో నేను జూబ్లీ హిల్స్లో ఉంటా. అవునా? మీ కంపెనీ పేరేంటో? కంపెనీయా? ఏం కంపెనీ? మనకు అలాంటివే ఉండవు. ఒరే దరిద్ర బాడకవు, ఏదో కంపెనీ పేరు చెప్పి సావరాదురా. అదేంది అల్లుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్వి నువ్వు, నీకు తెలియదా?
తెలుసు తెలుసు కానీ అందరిలో ఎందుకు చెప్పాలి మన గొప్పలు, మన మొత్తం వ్యవహారాలు మొత్తం హై రేంజ్ ఉంటాయి, ఎందుకు చెప్పాలి అని ఆలోచిస్తున్నా. అవునా, సరే సరే, మాకు అర్థమైందిలే మీ ముచ్చట. సర్లేండి, నేను మీ ఇంటికి వచ్చాక మాట్లాడతాం. కట్న కానుకలు, పెళ్లి డేటు అన్నీ ఫిక్స్ చేసుకుందాం. నేను మీ ఇంటికి వస్తాలేండి. సరే అన్నయ్య రాండి, అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాంలే రాండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని చివరి దాకా చూసినందుకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్స్లో పార్ట్ 2 అని రాయండి. ఖచ్చితంగా పార్ట్ 2 మంచిగా చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.